నమస్కారం అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మనం వచ్చేసి ఇది ఇంకో ఇంటర్వ్యూ అండి, కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ. సార్ పేరు యుగేందర్. ఆయన హెట్రో ఫార్మసీలో డిప్యూటీ మేనేజర్ కింద పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో మనకి ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీ కోసం తెలుసుకోనికి మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆయన పోర్ట్ఫోలియో ప్రాఫిటబుల్ ఉందండి, అండ్ పోర్ట్ఫోలియో వాల్యూ కూడా పెద్దదే. బట్ ఆయన డిస్క్లోజ్ చేయొద్దు అన్నందుకు నేను డిస్క్లోజ్ చేయట్లేదు. బట్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. ఆయనంతగా ఆయన సెల్ఫ్గా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఆయన కోసం పర్సనల్గా ఫస్ట్ ఆయన ఏంటి అన్నది మనం తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాము. అలానే ఆయన జర్నీ కూడా ఏంటి అన్నది తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాము. సో నమస్కారం. నమస్కారం సార్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? సార్ నేను ఇంజనీరింగ్ చేశాను. ఓకే అండి. ఇంజనీరింగ్ చేసిన తర్వాత డాక్టర్ డిస్ కంపెనీలోకి జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఓకే. నేను అక్కడ మిషనరీకి మెయింటెనెన్స్ చూసుకుంటాం అనుకున్నాను అక్కడ. సో అంటే మన ఫార్మా ఇండస్ట్రీలో మెషినరీ క్వాలిటీ డిపార్ట్మెంటా సార్? అవును. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు డాక్టర్ రెడ్డిస్లో ఎన్ని ఇయర్స్? 10 సంవత్సరాలు చేశానండి. 10 సంవత్సరాలు చేసిన తర్వాత సారీ కెరియర్ గ్రోత్ కానీ మళ్ళీ కంపెనీ మారానండి. సో ఇప్పుడు హెట్రోలో చేస్తున్నాం ప్రస్తుతం. ఓకే సార్. ఈ హెట్రోలో కూడా సేమ్ క్వాలిటీ డిపార్ట్మెంట్. ఓకే సార్. సార్, మీ జర్నీ ఎలా ఉంది సార్? అంటే మీ పోర్ట్ఫోలియో నేను చూశాను, బట్ వాల్యూ డిస్క్లోజ్ చేయట్లేదు మీరు చెప్పొద్దు అన్నందుకు. మీరు అసలు స్టాక్ మార్కెట్ కానీ ఇన్వెస్ట్మెంట్కి రావాల్సిన కారణాలు ఏముంటాయి సార్? అంటే మీరు ఎలా వచ్చారు ఇన్వెస్ట్మెంట్? శాలరీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్కి ఈ శాలరీస్తో వెళ్తే సరిపోదని మనం ఇప్పుడు సేవింగ్ ఎంతో కొంత చేయాలని చూస్తేను బ్యాంకులలో ఎఫ్డి చేసుకుంటే మనం ఆ ఇన్ఫ్లేషన్ రేట్కి రీచ్ కావట్లేదని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే విని నేను మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్ రోజులో నేనే దాన్ని స్టడీ చేసి చిన్నగా స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెడుతూ నెల మంత్లీ 1000 చేస్తూ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే బాగానే ఉందండి. ఓకే సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో చేసేటప్పుడు మీకు ఎంత టైం అవుతుంది సార్? అంటే మీరు ఎనాలిసిస్ చేయడం ఇప్పుడు మాలాగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అడిగి చేయట్లేదు, మీరు డైరెక్ట్గా చేస్తున్నారు. సో అంటే మీరు ఏదో జస్ట్ చూసి ఏదో ఒకటి అని కొనేస్తారా, లేదంటే న్యూస్ పేపర్ చదవడము, న్యూస్ చదవడము? అలా ఏం లేదు. ఈ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడము, న్యూస్ పేపర్ చదవడం, బిజినెస్ టైమ్స్ పేపర్ చదవడం ద్వారా తెలుసుకొని. అంటే మీరు చేసేది పక్కాగా అన్ని వెరిఫై చేసుకొని ఫండ్ వాళ్ళు ఏ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, కంపెనీస్ ఎలా ఉన్నాయి, వాటి ఫ్యూచర్ ఎలా ఉంది అంత స్టడీ చేసిన తర్వాతనే మంచి ఆ ఫండ్ ఎంత రిటర్న్స్ ఎలా ఇస్తుంది, లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఇస్తుందని చూసిన తర్వాతనే, ఒక స్టడీ చేసిన తర్వాతనే నేను ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ ఫండ్ సెలెక్షన్తో పాటు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ కూడా చేస్తున్నారా సార్? స్టాక్ మార్కెట్ ఐడియా లేదండి నాకు ప్రస్తుతం. బేస్గా మీరు చేసేది మ్యూచువల్ ఫండ్ ఎక్కువ. సో మ్యూచువల్ ఫండ్లో కూడా ఎలా సార్? అంటే మీరు ఎన్ని మంత్స్కి ఒకసారి మీ పోర్ట్ఫోలియో మారుస్తారు, లేదంటే కొంటే లాంగ్ టర్మ్ కన్నా కొంటారా, షార్ట్ టర్మ్ కన్నా కొంటారా? మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందండి అంటే ఇప్పుడు మంత్స్ కోసం కొంటే మంత్స్ కోసం పెడితే రిటర్న్స్ రావండి. లాంగ్ టర్మ్లో మినిమం 3 ఇయర్స్ ఆ పైన ఉంటేనే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ మంత్స్లో 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఫండ్స్ మారుస్తూ ఉంటే మనకు పెద్ద లాభం ఏమి ఉండదండి. లాంగ్ టర్మ్కి ఉంటేనో మంచి రిటర్న్స్ మనం పొందొచ్చండి. సార్, ఈ అప్ అండ్ డౌన్ అవుతూ ఉండే చాలా మంది మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉండే భయం అవుతుంది, మ్యూచువల్ ఫండ్లో వచ్చిన ప్రాఫిట్ వెళ్ళిపోతుందేమో అంటారు. మీరు అసలు అంటే ఎవరికి గైడెన్స్ లేకుండా మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది సార్? అంటే 3 ఇయర్స్ పెట్టాలి, 4 ఇయర్స్ పెట్టాలి అన్నది ఎలా? అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మనకు మంచిదేనండి. అప్ డౌన్ అయినప్పుడు మనకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అవును, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మనకు తక్కువ డబ్బులతోనే ఎక్కువ యూనిట్స్ వచ్చి మనకు బెనిఫిట్ అవుతుంది తప్పితే భయపడాల్సింది ఏమి ఉండదు. ఓకే. ఒకవేళ అప్ అయినా కానీ తక్కువ యూనిట్స్ వస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో మనకి అది కాంపౌండింగ్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎంత లాంగ్ టర్మ్ మీరు పట్టుకుంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ పెట్టుకుంటే ఎంత లాంగ్ టర్మ్లో మీరు అందులో ఉంటేను అమ్మేయకుండా అంత ఎక్కువ గెయిన్స్ వస్తాయండి.
దీంట్లో భయపడాల్సింది ఏముండదు. మ్యూచువల్ ఫండ్లో అయితే స్టాక్ మార్కెట్ లాగా భయపడాల్సింది ఏముండదు. ఏ ఫండ్ అయినా తీసుకుంటే అన్నీ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి ప్రస్తుతం అయితే. ప్రస్తుతం ఇండియా గ్రోత్ బాగానే ఉంది. సో ఏ ఫండ్లో అయినా పెడితే బాగానే ఉంటుంది. మ్యాక్సిమం స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, బాగా రిటర్న్ మంచిగా వస్తున్నాయి. ఓకే, లార్జ్ క్యాప్ కూడా కొన్ని సెలెక్టెడ్ ఫండ్స్ స్టడీ చేసి తీసుకుంటే బాగానే ఉంటుంది. సో మీరు చెప్పే సజెషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అంటే ఒక అడ్వైజర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ గైడెన్స్ కావాలంటారా? లేదంటే ఇన్ కేస్ డిస్ట్రిబ్యూటర్ గైడెన్స్ వద్దు అనుకుంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి సార్? అంటే రోజుకి ఎన్ని గంటలు న్యూస్ చదవాలి, ఇలా ఏమైనా షెడ్యూల్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? డిస్ట్రిబ్యూటర్ ఉంటేనే బాగుంటుంది, అడ్వైజర్ ఉంటేనే బాగుంటుంది. డైరెక్ట్గా ఎంటర్ కాకండి. ముందుగా అయితే మీరు అడ్వైజర్ ద్వారా వెళ్ళండి. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు డైరెక్ట్ ఫండ్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో భయపడాల్సింది అయితే ఏమి ఉండదు. కానీ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత వీలైతే అంత మంత్లీ 500 అయినా పర్వాలేదు, షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పటి నుండి, మొదటి నుండే. ఆ తర్వాత మీరు టైం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత మీరు అప్పు పెట్టుబడి పెట్టడం కన్నా మొదటి నుండే మీరు పెట్టుబడి పెడితేనో మంత్లీ నెమ్మదిగా పెట్టుకుంటూ వెళ్తూ ఎవ్రీ ఇయర్ దాన్ని స్టెప్అప్ చేస్తూ 500 చేస్తే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 1000 చేసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇందులో భయపడాల్సింది అయితే ఏమి ఉండదండి. ఓకే సార్, చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు సార్. స్టెప్అప్ రిటర్న్స్ అంటే చాలా మందికి తెలియదు. స్టెప్అప్ అంటే ఇప్పుడు మీరు 5,000 చేస్తే ఒక 10% పెంచవచ్చు ఎవ్రీ ఇయర్. ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు, మీరు చెప్పడం మంచిది. సో ఇంకా మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా సార్? అంటే ఈ 2020 పాండమిక్లో ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే మార్కెట్ ఒకటేసారి 40% పడిపోయింది, మీరు మార్కెట్లో ఉన్నారు ఆ టైంలో. సో మీకు అప్పుడు మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, అరే నా డబ్బులు పోయాయి అన్న బాధల్లో ఉన్నారా, లేదంటే మీరు సరే ఉందాము అన్నట్టు ఉన్నారా సార్? అదే నేను పాండమిక్లో నేను భయపడలేదండి. ఆ టైంలో ఇంకా తగ్గిపోయినప్పుడు కొంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయని ఇంకా అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు నాకు డబుల్ అయి కూర్చున్నాయి. ఇప్పుడు ఎంత మార్కెట్ ఎంత పడిపోతే పాండమిక్ ఎంత క్రియేట్ అయితే అంత మనకు పెట్టుబడి పెట్టే వాళ్ళకు మంచిదండి. అలా పడినప్పుడు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా కొంత అమౌంట్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. అలా అయితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. భయపడాల్సింది అయితే ఏం లేదండి. అవును సార్, ఇప్పుడు పాండమిక్ అయితే డబుల్ అయింది, అక్కడ పడినప్పటి నుంచి చాలా పెరిగింది మార్కెట్. సో మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్. అండ్ ఇంకా ఫర్దర్గా వేరే ఎపిసోడ్స్లో మీరు వచ్చి మళ్ళీ మాట్లాడతారు అనుకున్నాను. సార్ దగ్గర టైం తక్కువ ఉందండి, అందుకే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో వెరీ షార్ట్. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.